హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి సత్య దివిస్ ఫార్మా, అంటే దివిస్ ఫార్మా కంపెనీయే. ఈ కంపెనీలో మనకి వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. నెక్స్ట్ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్లో మనకు వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి, డేట్ ఎప్పుడు, మన క్వాలిఫికేషన్ ఏంటి, డిపార్ట్మెంట్స్ ఏమి ఇస్తారు, ఫ్రెషర్సా ఎక్స్పీరియన్సరా అనేది క్లియర్గా ఈ రెండు కంపెనీలలో చూద్దాం. ఇలాగ టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించి నోటిఫికేషన్లు అనేవి మీకు రావటం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మరికొంతమందికి చేరుతుంది, నాకు సపోర్టింగ్గా ఉంటారు. ప్లీజ్ లైక్. మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకు యూజ్ అవుతుంది, మీరు షేర్ చేయండి. ప్లీజ్ షేర్. టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ మనకి సత్య దివీస్లో డేట్ వచ్చేసి మనకి డేట్ అనేది ఏమి ఇవ్వలేదు, ప్రతిరోజు కూడా జరుగుతాయి. ఈ ఇంటర్వ్యూ నిర్వహించే జాబ్ లొకేషను ఇంటర్వ్యూ లొకేషను ఒకే దగ్గర. సర్వే నెంబరు 10, గడ్డపోతారం విలేజ్, కాజీపల్లి, ఐడిఏ, జిన్నారం మండలం, సంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ. ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూ లొకేషన్ అనేది నిర్వహిస్తారు. మనకి స్పాట్లో ఆఫర్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ప్లీజ్ నోట్, అంటే ఇది ఏం చేస్తారంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అన్నమాట. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ రెజ్యూమ్ అనేది ఈ మెయిల్ ఐడీలకి మనం ఫార్వర్డ్ చేయవచ్చు. hr@divispharma.com ఒక మెయిల్ ఐడి, planthr@divispharma.com ఈ రెండు మెయిల్ ఐడి అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు పూర్తి డీటెయిల్స్గా మనకి పెట్టడం జరుగుతుంది. జాబులకు సంబంధించిన మీరు డైరెక్ట్గా కనెక్ట్ అవ్వాలంటే వాట్సాప్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ గురించి ఈ 3 నెంబర్లు ఇచ్చారు ఫోన్ నెంబర్లో. ఈ 3 నెంబర్లకు కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు. 9154747765 ఇది ఒక నెంబరు, 9866073800 ఇది సెకండ్ నెంబరు, 9063117676 ఇది 3 నెంబర్లు. ఈ 3 నెంబర్లకు కూడా మీరు వాట్సాప్లో వాళ్ళు మెసేజ్ పెట్టినట్లయితే ఈ జాబులకు సంబంధించి దివిస్ కంపెనీలో జాబులకు సంబంధించి వాళ్ళు పూర్తి డీటెయిల్స్గా మీకు ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ప్లీజ్ నోట్ ఇచ్చారంటే క్యాండిడేట్స్ ఆర్వి వాళ్ళు మనం ఈ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు రెజ్యూమ్ ఒకటి, మనం ఏదైతే ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్స్కి వాళ్ళు రెజ్యూమ్ ఒకటి తయారు చేసుకుని వెళ్ళాలి, ఫోటో కాపీ ఒకటి, ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉంటే ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్, పాస్బుక్ జిరాక్స్ తీసుకొని వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యి ఉండాలన్నమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి ఎంఎస్సి, బీఎస్సీ, బీకామ్, ఐటీఏ, ఫిట్టర్, డిప్లొమా, 10th ఈ క్వాలిఫికేషన్ అనేది మనకి ఉండాలి. డిపార్ట్మెంట్ వచ్చి ఫ్రెషర్స్కి ఎక్స్పీరియన్స్కి ఏ విధంగా ఉంటుందంటే ప్రొడక్షన్ వాళ్ళకి ఫ్రెషర్స్ 25 మెంబర్స్ మనకి జాబ్, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ 1 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? క్యూసీక్యూఏ వాళ్ళకి ఫ్రెషర్స్కి 12 పోస్టులు ఉన్నాయి, 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఓకే, 3 to 5 years ఈ ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండొచ్చు. మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 10 పోస్ట్స్ ఉన్నాయి, వీళ్ళకి ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు, ఫ్రెషర్స్ కూడా తీసుకుంటారు మెయింటెనెన్స్. ఈ విధంగా సత్య దివిస్ ఫార్మాలో మనం వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. మన అడ్రస్, మన క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారు. క్యూఆర్ కోడ్ మనం స్కాన్ చేసినట్టయితే మనకి వాళ్ళ లొకేషన్ అనేది చూపించడం జరుగుతుంది. ఇంటర్వ్యూకి సంబంధించిన మనకు ఫోన్ నెంబర్లు కూడా 3 ఫోన్ నెంబర్లు ఇచ్చాడు. రెజ్యూమ్ మనం ఫార్వర్డ్ చేసినట్లయితే ఈ మెయిల్ ఐడికి 2 మెయిల్ ఐడికి వాళ్ళు పూర్తి డీటెయిల్స్ పెడుతుంది. మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు రెజ్యూమ్, ఫోటో, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు, బ్యాంక్ అకౌంట్, పాన్ కార్డు, ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళాలి. ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ వాళ్ళకి, ప్రొడక్షన్, క్యూఏ వాళ్ళకి, మెయింటెనెన్స్ వాళ్ళకి ఈ ఎన్ని పోస్టులు ఉన్నాయనేది క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ విధంగా మనకి సత్య దివిస్లో ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కంపెనీ వచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియాలో స్వర్ణ భారత్ ట్రస్ట్ వాళ్ళు మనకి ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఇంటర్మీడియట్ వాళ్ళకి, డిగ్రీ వాళ్ళకి కూడా ఫ్రెషర్స్కి ఈ జాబులకు సంబంధించి తీసుకోవడం జరుగుతుంది. ఏప్రిల్ 3వ తారీఖు నాడు థర్స్డే మార్నింగ్ 10 గంటల నుంచి 2 గంటల వరకు ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది నిర్వహిస్తారు.
ఈ నిర్వహించే లొకేషన్ వచ్చేసి మనకి ఇంటర్వ్యూ సంబంధించిన లొకేషన్ వచ్చేసి వర్క్ లొకేషన్, ఇంటర్వ్యూ లొకేషన్ గ్రాన్యూల్స్ ఇండియా లిమిటెడ్, గగిల్లాపూర్ యూనిట్, దుండిగల్, హైదరాబాద్, తెలంగాణ. ఈ అడ్రస్లో మనకి వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ అనేవి నిర్వహిస్తారు. ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. ఫోన్ నెంబర్ కూడా మనకు కనెక్ట్ అవ్వచ్చు. 08418696400. ఈ నెంబర్కి మీరు ఏమైనా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. మన క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారు. ఈ క్యూఆర్ కోడ్ బట్టి కూడా మీరు ఈ ఇంటర్వ్యూ లొకేషన్ మీరు చూడవచ్చు. ఫస్ట్ మనం ఎలిజిబిలిటీ ఇంటర్మీడియట్ వాళ్ళకి ఏ విధంగా ఉందంటే వాక్-ఇన్ ఇంటర్వ్యూస్లో ఇంటర్మీడియట్ ఎంపీసీ బైపీసీ చేసి ఉండాలి. మనం ఏజ్ లిమిట్ వచ్చి 17 to 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో మనకి ఏజ్ అనేది ఉండాలి. 2023, 24, 25 ఈ ఇయర్స్లో మనం పాస్ అయి ఉండాలి. 50% మార్క్స్ వచ్చేసి ఉండాలన్నమాట ప్రతి ఒక్క సంవత్సరంలో. జెండర్ అంటే మెయిల్ క్యాండిడేట్స్ కానీ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా దీనికి అర్హులు. వీళ్ళు ఇంటర్మీడియట్ ఫైనల్ ఎగ్జామ్స్ పాస్ అయ్యి కూడా మన అంటే ఎగ్జామ్స్ రాసే ఉండొచ్చు 2025లో, వాళ్ళు కూడా దీనికి అటెండ్ అవ్వచ్చు అనమాట. ఇంటర్మీడియట్ పాస్ అయ్యే షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్గా వీళ్ళు స్వర్ణ భారత్ వాళ్ళు మనకి 60 days ట్రైనింగ్ అనేది నిర్వహిస్తారన్నమాట. అంటే ఈ ఇంటర్వ్యూలో పాస్ అయ్యి ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రం. ట్రైనింగ్ పీరియడ్, అకామిడేషన్, ఫుడ్, బుక్స్, షూస్ అనేవి వీళ్ళు ఫ్రీగా ఇస్తారు. వీళ్ళు ఇచ్చిన తర్వాత ఆ 2 months కూడా 60 days ప్రతి మంత్ కూడా పర్ మంత్ 5,000 ఇస్తారన్నమాట. ఆఫ్టర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మనని గ్రాన్యూల్స్ ఇండియాలో డైరెక్ట్గా మనకి ప్రీ ఇంటర్వ్యూ నిర్వహించి మనకి డైరెక్ట్గా జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ విధంగా మనకి ఇంటర్మీడియట్ వాళ్ళకు ఉంటుంది. క్వాలిఫికేషన్ మళ్ళీ వీళ్ళకి బీకామ్ బీఎస్సీ వాళ్ళకి ఫ్రెషర్స్కి ఏజ్ లిమిట్ 18 నుంచి 21 సంవత్సరాల మధ్యలో ఉండొచ్చు. 2023, 2024, 2025 పాస్అవుట్స్ ఉండాలి. 50% మార్కులు వచ్చేసి ఉండాలి. మనకి మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకుంటారు. ఈ విధంగా వేరే డిపార్ట్మెంట్లో డిగ్రీ వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. మనకి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు రెజ్యూమ్ ఒకటి తీసుకెళ్ళాలి. మనం ఏదైతే మనం క్వాలిఫికేషన్ ఏముంది, మన బయోడేటా ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చామనే దాని గురించి రెజ్యూమ్ అనేది ఒకటి తయారు చేసుకొని క్లియర్గా మీరు ఆల్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు కానీ తీసుకెళ్ళచ్చు. 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ప్రిపేర్ అయ్యి ఫ్రెషర్స్కే మంచి అవకాశం. ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు అటువంటి అవకాశాన్ని అసలు మిస్ చేయొద్దు. డిగ్రీ వాళ్ళకి కూడా ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.